హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు క్యూ లైఫ్ మీడియా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో మార్చి 17వ తారీఖు నుంచి మార్చి 37వ తారీఖు వరకు 10th క్లాస్ పబ్లిక్ పరీక్షలను ఏపీ ప్రభుత్వం వారు నిర్వహించడం జరిగింది. ఇదే సిచ్యువేషన్లో చాలామంది విద్యార్థులు కూడా మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్లు చేస్తున్నారు. ఆ కామెంట్స్ దేని గురించి అంటే బ్రదర్ ఈ ఏపీ 10th క్లాస్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ఫలితాలు అనేవి ఎప్పుడు విడుదల చేస్తారని. సో దీనికి సంబంధించి మనకు ఒక బిగ్ బ్రేక్ న్యూస్ అయితే వచ్చేసింది. ఈరోజు ఈ వీడియోలో మనమైతే మరి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఈ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ఫలితాలు మనకు ఎప్పుడు విడుదల చేస్తారు, మనం ఎలా చెక్ చేసుకోవాలి అనే విషయాల గురించి వీడియోలో మనం తెలుసుకుందాం. ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. అంతేకాదు మీలో ఎవరైనా మొదటిసారి కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే కంపల్సరీగా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అండి. ఇక మనం డిలే చేయకుండా టాపిక్లోకి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో 10th క్లాస్ పబ్లిక్ పరీక్షలు అయితే విజయవంతంగా ముగిశాయి. ఈ 10వ తరగతి పబ్లిక్ పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనం 7 రోజుల్లోగా పూర్తి చేసేలా పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. మూల్యాంకనం ఏప్రిల్ 3వ తేదీ నుంచి మనకు స్టార్ట్ అయితే అయ్యింది. ఈసారి రికార్డు స్థాయిలో వీలంత ముందుగానే ఫలితాలను వెల్లడించాలన్న యోచనలో ప్రభుత్వం అయితే ఉందని విద్యాశాఖ వర్గాలు అయితే చెప్తూ ఉన్నాయి. సో అన్నీ అనుకూలిస్తే ఈ 2025 ఏప్రిల్ నెలాఖరు లోపే ఫలితాలు విడుదలయ్యే అవకాశం కూడా ఉంది. ఒకవేళ ఇది కుదరకపోతే మాత్రం మే మొదటి వారంలో మన యొక్క 10th క్లాస్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ఫలితాలు మనకు విడుదల చేసే అవకాశం కూడా ఉంది. ఈ క్రమంలో కనుక ఎక్కువ మంది ఉపాధ్యాయులతో సకాలంలో మూల్యాంకన ప్రక్రియ పూర్తి చేసేందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నారు. మన యొక్క ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఈసారి మన యొక్క ఫలితాలు అనేవి వెబ్సైట్లో కాకపోయినా సరే మనం వాట్సాప్ ద్వారా చెక్ చేసుకోవడానికి మనకు అవకాశం అయితే కల్పించడం జరిగింది. 9552300009 అనే నెంబర్కి ఇది వాట్సాప్ గవర్నెన్స్ సంబంధించింది అనమాట. ఏపీ ప్రభుత్వం రీసెంట్గా లాంచ్ చేశారు. దీంట్లో ఈ యొక్క రిజల్ట్స్ సంబంధించి మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి హాల్ టికెట్ నెంబర్ మనం ఎంట్రీ చేసి సెండ్ చేసిన తర్వాత మనకి రిజల్ట్స్ అనేవి 10 సెకండ్స్లో మనకైతే రావడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఇది ఇబ్బందిగా ఉన్నట్లయితే మీరు వెబ్సైట్లో మీరే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరైతే గమనించవచ్చు అనమాట. సో మనకు base.ap.go.in అని చెప్పేసి మనకు ఒక అఫీషియల్ వెబ్సైట్ ఉంది. సో మనకి ఏంటంటే ఇక్కడ ఏది రిలీజ్ అయినా సరే మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. తర్వాత మనకు ఎప్పటి నుంచో కూడా ఒక వెబ్సైట్ ఉంది schools9.com అనమాట. ఆ వెబ్సైట్ నుంచి కూడా మన యొక్క ఫలితాలు మనమే చెక్ చేసుకోవచ్చు. తర్వాత manabad.com అండి, ఈ వెబ్సైట్ కూడా మనకు ఎప్పటి నుంచో కూడా ఉంది. సో ఇక్కడ కూడా మనమైతే మన యొక్క ఫలితాలు మనమైతే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, మనకు ఈ మంత్ ఎండ్ లోపు మూల్యాంకనం అంతా కూడా మనకు ఎండ్ చేసి మేము విడుదల చేస్తామని చెప్తున్నారు. ఒకవేళ ఈ మంత్ కనుక క్రాస్ అయితే మాత్రం మనకు మే నెలలో మనకు మొదటి వారంలో విడుదల చేస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెప్తూ ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే కంపల్సరీగా మన క్యూ లైఫ్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.